ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా అండ్ అంతకుముందు కూడా ఈయన టాలీవుడ్లో వర్క్ చేయడమే కాదు పాలిటిక్స్లో కూడా యాక్టివ్గా ఉన్నారు జనసేన పార్టీలో కొంతవరకు అండ్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ప్రమోట్ కూడా చేశారు అండ్ నిన్న కూడా జనసేన పార్టీ నుంచి లెటర్ కూడా వచ్చింది ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి తొలగించి సస్పెండ్ చేశారు ఆ నోట్ కూడా వైరల్ అవుతూ ఉంది చూసారుగా మీరు కూడా ఏం చెప్తారు సార్ చెప్పేది ఉంది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు మన డ్యూటీ మనం కూడా ప్రెసిడెంట్గా ఉండకూడదు అసోసియేషన్ కానీ చెప్పారు ఛాంబర్ చెప్పింది అతను ఉండకూడదు అంటే అవన్నీ అయ్యేదాకా ఉండాలి కదా అంటే సీరియస్నెస్ ఆఫ్ ది ఇష్యూ తెలియాలి అనేది అటు పొలిటికల్ పార్టీస్ అయినా ఛాంబర్ అయినా చెప్తుంది అదే జరిగింది అంతే దానికి రైట్ మంచి పని చేశారు ఇద్దరు మంచి పని చేశారు ఛాంబర్ బాగా చేసింది జనసేన పార్టీ బ్రహ్మాండంగా చేసింది ఇద్దరు బ్రహ్మాండంగా చేశారు వెంటనే స్పందించారు ఇద్దరిని కంగ్రాచులేట్ చేయాలి ఆ విషయంలో అది కూడా మహిళలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి సెన్సిటివ్ మ్యాటర్స్ కి సంబంధించి ఒక్కది చాలు సార్ ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే ఏంటంటే రేపు కాదనుకుంటే ఏముంది అతని పని అతను చేసుకుంటాడే అయిపోతుంది పెద్ద ఇష్యూ కాదు బట్ ఏంటంటే వేరే వాళ్ళకి ధైర్యం వస్తుంది జరిగితే మాకు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు వీళ్ళు అనేది అన్యాయం జరిగితే రెస్పాండ్ అవుతారు అని చెప్తానికి ఉంటుంది సో ఆ అవకాశం జరుగుతానికి ఇది మంచిగా పనిచేసింది డెఫినెట్గా ఝాన్సీ గారు ఒక మాట చెప్పారు సార్ ఒక ప్రముఖ హీరో ఒక పెద్ద బ్యానర్ నుంచి ఆవిడకి కాల్ వెళ్ళింది మేము ఉన్నామని ఆఫర్స్ గురించి కూడా మాట్లాడారు సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు కానీ ఆ హీరో పేరు చెప్పలేదు కానీ సోషల్ మీడియా ఆన్ చేస్తుంది మీ ప్రెస్ మీట్ తర్వాత గీతా ఆర్ట్స్ నుంచి కాల్ వెళ్ళింది అల్లు అర్జున్ కమ్యూనికేట్ చేస్తున్నాడు కావాలని అల్లు అర్జున్ ఇలా మళ్ళీ వివాదంలోకి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటిదితో అని అలా పోర్ట్రేట్ చేస్తున్నారు ఇది ఎలా చూడాలి సార్ ఎవరో పోర్ట్రేట్ చేశారు నేను అక్కడ ఉన్నాను కదా ఉన్నప్పుడు నేను వేరే హీరోని ఆలోచించుకున్నాను నేను అక్కడికి వచ్చిన మీడియాలో చూస్తే వేరే పేరు ఉంది నేను అనుకున్న పేరు లేదు సో ఎవళ్ళ ఇష్టం వాళ్ళది ఎవళ్ళ ఉద్దేశం వాళ్ళది నేను అడగల ఝాన్సీని అడగల ఎవరమ్మా ఆయన నేను అడగలేదు తెలుసుకుంటానికి ప్రయత్నం కూడా చేయాలి మనకు అవసరం ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి తప్పు చెయ్యలేదు అనుకుంటే వీళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారు ఆ అమ్మాయి రైట్ అని రేపు ప్రూవ్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఏ హీరో అయినా కానీ సపోర్ట్ చేస్తానన్న హీరో ఒకవేళ అమ్మాయి తప్పు అంటే డెఫినెట్గా వాళ్ళు ఎవరు కదా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏ హీరో అయినా కానీ బాధితులు ఎవరైనా ఉంటే బాధితుల్ని విక్టిమైజ్ చేస్తాం మనం ఇప్పుడు రేపు ఏం చేస్తాం ఎందుకు అసలు కేసులు ఎందుకు రావు మనకి ఫస్ట్ పాయింట్ నేను కేసు పెడితే నేను మీ మీద కేసు పెట్టాను అనుకోండి పెడితే ఇక భవిష్యత్తులో నాకు వేరే సినిమా ఎవరేమో భవిష్యత్తులో పని ఇవ్వరేమో అని నాకు భయం ఉంటుంది ఎందుకంటే మీరు నాకంటే ఇన్ఫ్లుయెన్షియల్ లేకపోతే మీరు లేడీ కాబట్టి మిమ్మల్ని కరెక్ట్గా తీసుకొని నన్ను తీసుకోరు కాబట్టి నేను కంప్లైంట్ ఇవ్వకూడదు అని నేను భయపడి ఊరుకుంటా నేను జనరల్గా ఊరుకోకుండా బయటకు వస్తే మీ ఇన్ఫ్లుయెన్స్ ముందు నేను తల ఒగ్గాల్సి వస్తుంది నాకు పని లేకుండా పోతుంది నాకు ఫుడ్ లేకుండా పోతుంది కాబట్టి నేను భయపడతా ఉంటాను ఇది పోవటానికి ఇవన్నీ ఆస్కారం ఇప్పుడు అంతే తప్ప మీరు తప్పు చేయండి మేము పనిస్తామని ఎవరు చెప్పరు మీరు తప్పు చేస్తే డెఫినెట్గా ఎవరు అటు సైడ్కి కూడా చూడరు తప్పు చేయలేదనుకోండి తప్పు చేయనప్పుడు ఈ కేవలం ఆడపిల్లలు కాబట్టి తప్పు చేయకపోయినా వీళ్ళని ఇంకోసారి మనం వాడకూడదు ఇటువంటి కంప్లైంట్లు ఇస్తారు అనుకోవటం కాకుండా భరోసా కావాలి మీరు నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తానికి నాకు భరోసా ఉంటే అబ్బా ఎవరో ఒకళ్ళు ఉంటారు అండగా ఉంటారు మాకు అనే ధైర్యం ఆడపిల్లకైనా మగపిల్లకైనా జరిగితే అప్పుడు ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది సో ఆ హెల్దీగా ఉండటం కోసం ఆ పలానా హీరో ఎవరైనా కానీ చెప్పుంటారు అంతేగాని పొద్దున్నే వెళ్ళిపోయి ఇప్పుడు కేసు నడుస్తూ ఉంటాను నీతోనే నేను చేస్తానని ఏం కాదు అది అర్థం చేసుకోవాలి కానీ దీన్ని ఇలా కూడా ఎవరి ఇష్టం వాళ్ళదమ్మ ట్రోల్ చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఎవరి పేరు పెట్టి ట్రోల్ చేసుకున్నాం వాళ్ళు చేసుకుంటారు దాని గురించి మనకు అనవసరం బట్ దాన్ని మంచిగా ఇప్పుడు అట్లా అనుకుంటే జనసేన పార్టీ ఎందుకు తీసేయాలి దానికి కూడా ట్రోల్ చేయొచ్చు ఇంకో రకంగా అది తప్పు కదా ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఏం చేయాలో అది చేశారు ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తుంది అనుకోవాలిగా అప్పుడు ఆ లెక్కన అంతేగా సార్ కరెక్ట్ అలా ఆలోచిస్తే అంతే ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మేము పార్టీ నుంచి తొలగిస్తున్నాం స్టేట్మెంట్ ఇచ్చారు అట్లాగే ఇటువంటి ధైర్యంగా ఉండడమ్మా ఏదైనా జరిగితే మేము ఉంటామని ఒకళ్ళు ఎవరో సపోర్ట్ చేసి ఉండొచ్చు అది మంచి జరిగితేనే ఉంటారు ఎవరైనా కానీ అది నిజమైతేనే ఉంటారు నిజం కాకపోతే ఉండరు కదా అది నిజం అబద్ధం అనేది తేలిటాక మనం ఆగాలి కదా ఈ లోపలే కామెంట్ చేయటం ఎందుకు అది అబద్ధం అని తేలితే ఆ అమ్మాయికి పనిస్తే అప్పుడు ఆయన మనం ట్రోల్ చేయాలి
భరోసా ఇస్తున్నాం. ఇప్పుడు రేపు నిన్న అంతా మేము కూర్చున్నాం, మేము ఎవరికి సపోర్ట్ ఏం చేయలేదు. బట్ ఒక రకంగా మేము నిలబడ్డామంటే ఆమెకి నిలబడ్డట్టు అనిపిస్తూ ఉండొచ్చు బయట వాళ్ళకి. అనిపించి మమ్మల్ని ట్రోల్ చేస్తే మేమేం చేస్తాం దానికి చెప్పండి. ఒక కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ని బట్టి దాన్ని బట్టి చేసుకుంటాం. ధైర్యం ఇవ్వాలి కాబట్టి ధైర్యం, చిన్నపిల్ల కాబట్టి ధైర్యం ఇస్తాను, నీకు ఎందుకమ్మా, నా మంచి జరుగుతుంది అన్నీ మేము ఎంక్వైరీ చేస్తామమ్మా అని చెప్పాం. కానీ నిన్ను సపోర్ట్ చేస్తాం, నిన్ను ఉంచేస్తాం, చించేస్తాం అని ఎవరు చెప్పలేదు కదా. ఓకే. జిత్వాని కేసు తర్వాత అంటే అలాంటి మరీ లైంగికంగా ఇబ్బందులు రాకూడదు, టాలీవుడ్లో ఇప్పటికి సక్సెస్ఫుల్గా మంచి మంచి సినిమాలతో ముందుకెళ్తున్నాం, ఒక మంచి నేమ్ తెచ్చుకున్నాం. ఇదేది ఓవర్ నైట్లో వచ్చిన స్టార్డమ్ కూడా కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు రైట్ నౌ. ఇప్పుడు మన గురించి వేరే ఇండస్ట్రీలో మాట్లాడుకుంటే కూడా అది చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దాము గారి వర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ ఇష్యూతో ఛాంబర్ నుంచి భరద్వాజ్ గారు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? నేను ఛాంబర్ నుంచి దాము గారు చెప్పారు కదా, ఆయన చెప్పింది ఏదైనా కరెక్ట్గా ఉంటాం, స్ట్రిక్ట్గా ఉంటాం ఛాంబర్ నుంచి. ఇప్పుడంటే ఛాంబర్లో నేను లేను కాబట్టి, బట్ అయినా మన పిల్లలు అందరూ అట్లాగే చేస్తారు, సీరియస్గా చేస్తారు, దాని గౌరవాన్ని కాపాడతారు, సినిమా ఇండస్ట్రీ గౌరవాన్ని కాపాడటానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు.